రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 7 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ బ్రేకింగ్ ఇప్పుడు మనం చూస్తున్నాం. బాలానగర్ ఎక్సైజ్ పిఎస్ లో 5 కేసులు, కూకట్పల్లి కేపీహెచ్బీ పిఎస్ లో 3 కేసులు నమోదయ్యాయి. మరోవైపు 5 కల్లు కాంపౌండ్ల నుంచి శాంపుల్ సేకరించి ల్యాబ్ కు పంపించారు అధికారులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 7 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాలానగర్ ఎక్సైజ్ పిఎస్ లో 5 కేసులు, కూకట్పల్లి కేపీహెచ్బీ పిఎస్ లో 3 కేసులు నమోదయ్యాయి. మరోవైపు 5 కల్లు కాంపౌండ్ల నుంచి శాంపుల్ సేకరించి ల్యాబ్ కు పంపించారు అధికారులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 7 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాలానగర్ ఎక్సైజ్ పిఎస్ లో 5 కేసులు, కూకట్పల్లి కేపీహెచ్బీ పిఎస్ లో 3 కేసులు నమోదయ్యాయి. మరోవైపు 5 కల్లు కాంపౌండ్ నుంచి శాంపుల్ సేకరించి ల్యాబ్ కు పంపించారు అధికారులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ లో అందించి సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, మనం చూసుకోవచ్చు ఈ కల్లు వల్ల చాలా మంది చనిపోయినట్లు చూస్తున్నాం. నిన్న నుంచి ఈ యొక్క సంఘటన చూస్తున్నాం. ఈ కల్లు కాంపౌండ్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే పారిపోయినట్టుగా తెలిసింది, మరి దొరికారా? అయితే కూకట్పల్లి కల్తీ కల్లు లో తాగి మృత్యువాత పడ్డవారి సంఖ్య మొత్తం టోల్గా 6కు పెరిగిందనే చెప్పాలి. 31 మంది నిమ్స్లో చికిత్స కూడా పొందుతున్నారు. కల్తీ కల్లు ఘటనలో దర్యాప్తు కూడా పోలీసులు ముమ్మరం చేసినట్టుగా తెలుస్తుంది. కల్తీ కల్లు వలన అదే 7 నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిని బాలానగర్ ఎక్సైజ్ పిఎస్ లో విచారణ కూడా చేస్తున్నారు. పోలీసులు ఇప్పటికే బాలానగర్ ఎక్సైజ్ పిఎస్ లో 5, కూకట్పల్లి కేబిహెచ్బి ఎక్సైజ్ పిఎస్ లో 3 కేసులు నమోదు చేశారు. 5 కల్లు కాంపౌండ్ల నుంచి ఇప్పటికే శాంపుల్స్ కూడా సేకరించారు. ఎక్సైజ్ శాఖ అధికారులు నారాయణగూడ ఎక్సైజ్ ల్యాబ్ కూడా పంపించడం జరిగింది. రైట్, థాంక్యూ ప్రవీణ్.